హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఈరోజు మనం సిఎస్ఎస్ లేఅవుట్ పొజిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లేఅవుట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఒక ఏమని చెప్పాలంటే ఈజీగా ఒక బిట్ మాట, ఒక స్క్వేర్ బిట్. సో ఒక స్క్వేర్ బిట్ కానీ ఒక రెక్టాంగిల్ బిట్ కానీ అంటే 4 సైడ్స్ ఉన్నదాన్ని లేఅవుట్ అంటారు. ఓకే, అంటే ఒక లేఅవుట్లో మనం ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఒక మంచిగా 4 సైడ్స్ ఉంటేనే కదా ఒక మంచి బిల్డింగ్ అవుతుంది. సో ఆ లేఅవుట్లో పొజిషన్స్, సో ఫ్రంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాస్తుపరంగా తీసుకుంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అట్లాగే మూలాలు ఎట్లా ఉంటాయో ఈశాన్యం, తూర్పు అలా. సో పొజిషన్స్ అంటే మనం ఒక వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ తీసుకున్నారనుకోండి. సో ఈ వెబ్సైట్ గూగుల్ వెబ్సైట్కి సో 4 సైట్స్ ఉన్నాయా లేవా? సో ఈ 4 సైట్స్లో డౌన్ సైడ్, రైట్ సైడ్ కస్టమైజ్ క్రోమ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో అలాగే ఈ బ్రౌజర్లో టాప్ లెఫ్ట్ రైట్ సైడ్ జీమెయిల్ ఇమేజెస్ ఉన్నాయి. సో అట్లాగే ఈ బ్రౌజర్ రైట్ సైడ్ టాప్ మోస్ట్ కార్నర్ ఖాళీ, బాటమ్ ఖాళీ. సో అట్లాగా పొజిషన్స్ అనేవి మనం ఫిక్స్డ్గా మనం చెప్పుకుంటాం. సో ఈ పొజిషన్స్, లేఅవుట్ పొజిషన్స్లో సో కొన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఆ టైప్స్ ఏంటంటే స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. సో స్టాటిక్ అంటే ఏంటి? ఓకే, వాట్ ఈజ్ స్టాటిక్? స్టాటిక్ అంటే మీ అందరికీ తెలుసు, స్టాటిక్ ఈజ్ నథింగ్ బట్ ఒక చలనం లేని వస్తువు. ఓకే, ఒక స్టాటిక్గా ఉందంటారు కదా, ఒక స్టాటిక్ మోడ్ అంటే అది కదలదు, అక్కడే ఉంటుంది. మనం ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ని అట్లాగే స్టిక్ అయి ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ రిలేటివ్? రిలేటివ్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, మనకి రిలేటివ్స్ అంటాం కదా, సో బంధువులు. సో రిలేటివ్ ఇన్ ద సెన్స్, సో మనం ఏదైతే రిలేషన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అని, పేరెంట్ అని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్కి తగ్గట్టుగా ఇది చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్. సో ఇంకోటి వచ్చి అబ్సల్యూట్. సో వాట్ ఈజ్ అబ్సల్యూట్ అంటే మనం ఇచ్చిన ఏదైతే కొన్ని మెర్జింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, అబ్సల్యూట్ అంటే సమ్ రిలేటివ్, స్టాటిక్. సో ఈ రెండింటిని కూడా క్లబ్ చేసి చూపించేది అబ్సల్యూట్. సో అబ్సల్యూట్లో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే బాగా అర్థమవుతుంది. సో ఫిక్స్డ్ అంటే మీకు అందరికీ తెలుసు, స్థిరమైన. సో ఫిక్స్డ్ వేరు, రిలేటివ్ వేరు, మీకు ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. స్టిక్కీ. సో స్టిక్కీ ఇన్ ద సెన్స్ ఎలా అంటే స్టిక్కీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అతుక్కుపోవడం అంటారు కదా. సో మనం ఎక్కడైతే మనం అసైన్ చేస్తామో అక్కడ అతుక్కుపోతుంది. దాని బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ప్రాపర్టీస్ ఏమున్నా సరే అవి మూవ్ అవుతూనే ఉంటాయి, బట్ ఇది అనేది స్టిక్కీ అయిపోతుంది అన్నమాట. ఓకే, మనకి పదాల్లోనే మనకి నీట్గా అండర్స్టాండ్ అయిపోవాలి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ సిఎస్ఎస్ లేఅవుట్ పొజిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అంటే 5 టైప్స్. సో వాట్ ఈస్ దేర్ అంటే స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. సో ప్రతి దాని గురించి మీకు పర్ఫెక్ట్గా తెలియాలి. సో మనం ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీస్. ఓకే, పొజిషన్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ చూద్దాం. అసలు స్టాటిక్ ఎట్లా మనం డిఫైన్ చేయగలం? ఓకే, సో చూడండి ఇక్కడ డివ్లో ఒక స్టాటిక్ ఇదేంటి చెప్పుకున్నాం కదా మీకు ఆల్రెడీ. సో ఒక క్లాస్ వేరియబుల్ అన్నమాట, ఒక క్లాస్లుగా డిక్లేర్ చేసుకున్నాం. సో ఇక్కడ పొజిషన్ స్టాటిక్. సో ఇవన్నీ జస్ట్ H2 పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చాము. సో అలాగే డివ్ ఎలిమెంట్లో సో ఈ యొక్క ప్రాపర్టీస్ స్టాటిక్ దగ్గర నుంచి మీకు వచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి బార్డర్ ఈక్వల్ టు ఇచ్చాము. సో స్టాటిక్. సో స్టాటిక్ మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. లెఫ్ట్ 30 పిక్సెల్స్ ఇచ్చాము. ఓకే, చేంజ్ అయిందా? అవ్వలేదు. టాప్ 50 పిక్సెల్స్ ఇచ్చాను, చేంజ్ అయిందా? అవ్వలేదు. సో అది మాట స్టాటిక్ అంటే. వన్స్ పొజిషన్ ఈ స్టాటిక్ అని పెడితే సో మీకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా సరే, అంటే మీకు అలైన్మెంట్ మనం చెప్పుకున్నాం కదా, ఇది యొక్క లేఅవుట్, ఈ లేఅవుట్ యొక్క అలైన్మెంట్లో ఏ చేంజెస్ రావు. ఓకే, దట్ ఈజ్ స్టాటిక్. సో మీకు అబ్సల్యూట్ చూపిస్తాను. సో అర్థమైంది కదా స్టాటిక్. సో రిలేటివ్ చూద్దాం ఇప్పుడు. సో రిలేటివ్ అంటే ఏంటి? సో సంబంధించిన. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ అనేది 30 పిక్సెల్ ఉంది. సో దానికి సంబంధించింది కాబట్టి వెళ్ళిందా లేదా? సో అట్లాగే టాప్ 80 పిక్సెల్ చేంజ్ అయిందా లేదా? సో రిలేటివ్ అంటే మనం ఏదైనా ప్రాపర్టీస్ ఇస్తే ఆ ప్రాపర్టీస్ తగ్గ విధంగా
ఆ యొక్క బాక్స్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఇంత స్టాటిక్ సేమ్ ఇచ్చాము, బట్ అది పొజిషన్ అనేది మారలేదు. ఓకే, ఇక్కడ నేను రిలేటివ్స్ తీసి స్టాటిక్ పెడతాను చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవ్వవు. ఓకే, సో అలాగే ఇక్కడ నేను రిలేటివ్ చేస్తాను చూడండి. సో ఆ ప్రాపర్టీస్ అప్లై అయినాయా? సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ రిలేటివ్. స్టాటిక్ అంటే మీరు ఎన్ని ప్రాపర్టీస్ లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఎన్ని అవైలబుల్ ఆఫ్ పొజిషన్స్ ఇచ్చినా సరే మీకు స్టాటిక్గా మనం ఎక్కడైతే చెప్పామో అక్కడే ఉండమని చెప్తుంది. దట్ ఈస్ స్టాటిక్. సో రిలేటివ్ ఇన్ ద సెన్స్ వేర్ ఎవర్ యూ కెన్ వాంట్ టు చేంజ్ ద పొజిషన్, టాప్ అవ్వచ్చు, లెఫ్ట్ అవ్వచ్చు, బాటమ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. సో రిలేటివ్లో ఇస్తే అట్లా చేంజెస్ అవుతాయి. ఓకే, క్లియర్ కదా రెండు? సో నెక్స్ట్ ఫిక్స్డ్కి వెళ్దాం. సో దీనికి ఫిక్స్డ్కి స్టాటిక్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చూడండి, బాటమ్ 0, రైట్ 0 విత్ 300 పిక్సెల్స్ అని చెప్పాము. సో ఇంక ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, నేను ఎంత మ్యాటర్ ఒక పేజ్లో ఎంత మ్యాటర్ ఉన్నా, సో నేను ఎంత మూవ్ చేస్తున్నా ఒక పొజిషన్లో ఫిక్స్ చేస్తాం దీన్ని కింద. సో ఆ పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాం కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ నుంచి స్క్రోల్ అవుతుంది చూడండి డేటా అంతా, కానీ అది మాత్రం మూవ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్. ఓకే, బాటమ్ ఈక్వల్ టు 10 ఇచ్చాము ఇప్పుడు ఇది. సో చూడండి, సో బాటమ్ నుంచి 10 పిక్సెల్స్ పైకి ఉంది. అలాగే 100 ఇచ్చాము చూడండి, మూవ్ అయింది. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో అట్లా మనం ఈ పొజిషన్ అనేది మార్చుకోవచ్చు. రైట్ అనేది 200 పిక్సెల్స్ ఇస్తాను. సో చూడండి, ఇంకా సెంటర్ నుంచి కదలదు, ఫిక్స్డ్ అన్నమాట అక్కడ. ఓకే, అర్థమైందా? సో ఇది ఫిక్స్డ్ అంటే మనం ఏ వెబ్సైట్లోనైనా మనకి కొన్ని స్టాటిక్, ఫిక్స్డ్, అబ్సల్యూట్ ఉంటాయి. సో ఈ ఫిక్స్డ్ ఇస్తే మట్టుకి అక్కడి నుంచి ఆ ట్యాగ్ అనేది కదలదు. సో అది ఫిక్స్డ్ యొక్క ఉపయోగం, పొజిషన్. ఓకే, క్లియర్? సో అలాగే నెక్స్ట్ అబ్సల్యూట్. సో ఇది ఒక్కసారి క్లియర్గా చూడండి. అబ్సల్యూట్ అంటే ఏం లేదు. సో మోర్ దాన్ 2 పొజిషన్స్ని మనం కలిపినప్పుడు వాట్ ఈజ్ అబ్సల్యూట్ అనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ ట్యాగ్లో రిలేటివ్ ఇచ్చాను. రిలేటివ్ అంటే అర్థం ఏంటి? మనకి విత్, హైట్ ఫంక్షన్ చేసిన విధంగా అది మూవ్ అవుతుంది. సో ఇక్కడ 400 పిక్సెల్స్ ఇచ్చాము, అట్లాగే 200 పిక్సెల్ హైట్ ఇచ్చాము. సో ఇది రిలేటివ్ అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో, సో ఈ బాక్స్ అనేది రిలేటివ్ ప్రాపర్టీలో అప్లై ఉంది, పొజిషన్లో ఉంది. సో దాని లోపల పొజిషన్ ఈజ్ అబ్సల్యూట్ అన్నాం. సో అబ్సల్యూట్ అని మనం ఇక్కడ ఏది మాడిఫై చేసినా చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో అబ్సల్యూట్లో మనకేంటంటే విత్ ఇన్ దిస్ రిలేటివ్ బాండ్ అనమాట. సో రిలేటివ్ దాటి వెళ్ళదు. ఓకే, సో అట్లా మీకు చేంజెస్ అనేవి చూసుకుంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా. చూడండి, ఆ బాక్స్ నుంచి బయటకు అయితే వెళ్ళదు. సో దట్ ఈస్ కాల్ అబ్సల్యూట్. ఓకే, రిలేటివ్లో మనం అబ్సల్యూట్ వాడితే, సో అబ్సల్యూట్ ఈజ్ నథింగ్ బట్ టు ఫిక్స్ సమ్ ప్రాపర్టీస్ బియాండ్ దట్. ఓకే, 120. ఓకే, సో అలా పొజిషన్స్ అనేవి విత్ ఇన్ దట్ రిలేటివ్లోనే ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలేటివ్ మార్చారనుకోండి, ఇప్పుడు ఇది జరిగింది చూడండి. ఇందాక ఇక్కడ వరకు ఉంది కదా, సో ఇక్కడ వరకు ఉన్నప్పుడు ఇది బయటకు వెళ్ళలేదు, బట్ ఇప్పుడు చేంజ్ అయింది చూడండి. చూడండి, సో ఆ తగ్గట్టుగా ఈ యొక్క ప్రాపర్టీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది మీకు ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉంటాయి. సో మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేయని అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ స్టిక్కీ. సో స్టిక్కీకి ఫిక్స్డ్కి చిన్న డిఫరెన్స్ ఉంది. సో అది ఒక్కసారి గమనించండి. సో స్టిక్కీ అంటే ఎలాగా, ఫిక్స్డ్ అంటే అలా. ఫిక్స్డ్ అంటే మనకి ఒక పర్టికులర్ ప్లేస్లో ఫిక్స్ అయిపోతుంది, మనం ఏదైతే ఈ టాప్ అని ఇచ్చామో, బాటమ్ అని ఇచ్చామో అలాగా. బట్ స్టిక్కీ ఏంటంటే, అబ్జర్వ్ చేయండి బాగా. సో మనం స్క్రోల్ అప్ కానీ స్క్రోల్ డౌన్ కానీ చేసినప్పుడు మనం ఒక ఫిక్స్డ్ ఇస్తాం. ఇక్కడ చూడండి, పొజిషన్ స్టిక్కీ అని ఇచ్చి టాప్ ఈక్వల్ టు 10, 100 ఇచ్చామనుకోండి. సో 100th ప్లేస్ దగ్గర ఇంకా ఫిక్స్ అయిపోతుంది ఇది. సో ఫిక్స్ అయినప్పుడు మనం ఎప్పుడైతే మూవ్ చేస్తామో మనకి ఇంకా బాటమ్ ఆఫ్ ద పేజ్ ఇంకా దానికి టచ్ అవుతుందో ఇంకా అక్కడికి స్టిక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది ఈ స్టిక్కీ యొక్క లాభం. ఓకే, అక్కడి నుంచి ఇంక మూవ్ అవ్వదు. ఓకే, టాప్ ఈక్వల్ టు 0 ఇచ్చాము చూడండి. సో ఇది ఇక్కడ పొజిషన్ ప్లేస్ చేసుకున్నాం మనం. మీకు ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్తాను, నాకు తెలుసు మీ డౌట్. ఓకే, ఇప్పుడు చూడండి. సో నేను ఈ యొక్క స్టిక్కీ పైన నేను చాలా మ్యాటర్ వాడా.
బట్ నాకేమవ్వాలి, ఇది స్క్రోల్ చేసినప్పుడు నాకు 0th పొజిషన్ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. చూడండి ఆగిపోయింది. అలాగే ఇక్కడ నేను 10th పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి, ఆ 10th దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. చూడండి. ఓకే, ఇంకొంచెం 60 ఇస్తాను. 60 అంటే ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది చూడండి. సో చూడండి, అంత 60 పిక్సెల్ స్టాప్ వచ్చి ఇంకా ఇది స్టిక్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? సో అది మాట. సో ఈ 5 కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇట్లాగా మీరు ఒక ఇమేజ్ని కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూపించారు. సో ఇది కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ పొజిషన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ రావు. సో ఒకసారి చూసామంటే రేపటి మళ్ళీ ఇంకో టాపిక్ వెళ్ళేటప్పటికి మర్చిపోకూడదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన యొక్క ఫ్రంట్ ఎండ్ కానీ ఫుల్ స్టాక్ కానీ ఎప్పటికెప్పుడు మనం రీఫ్రెష్ అవుతూనే ఉండాలి. మనకు వచ్చేసింది కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టకూడదు. సో ఎప్పటికప్పుడు మీరు రీజనరేట్ అంటారు కదా, రీజనరేట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఎలా అయితే స్టాటిక్ అండ్ అబ్సల్యూట్ అలా చేశారో మిగతా అన్నీ కూడా మీరు ట్రై చేయండి. మొత్తం అంతా ఒకే పేజ్లో వచ్చేలాగా మొత్తం ఒక ఇమేజ్ తీసుకుని సో ఆ ఇమేజ్లో మీరు అన్నీ అప్లై చేయండి. సో ఎక్కడ ఏ ప్రాపర్టీ అప్లై అవ్వాలి, సో అలా మొత్తం అంతా మీరు మీకు ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు మీకు బాగా వచ్చింది అంటే కనుక మీరు స్కిప్ అవ్వండి నెక్స్ట్ టాపిక్కి. సో అప్పటి వరకు కూడా అదే మీరు రివైండ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇవన్నీ కూడా మీకు సిఎస్ఎస్లోనే ఉంటాయి. సో ఇవన్నీ సిఎస్ఎస్లో మీకు రేపు పొద్దున ఏదైనా ఎడిటింగ్ కానీ ఏదైనా ఒక బగ్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ టాపిక్స్ అన్నీ మీకు తెలిస్తే చాలు. సారీ. సో ఇలా చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ హెచ్ఓవర్కి ఉంది. సో ఇది మీకు రాగానే మీకు మైండ్లో అర్థమైపోవాలి. సో జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ ఇది అని. ఓకే, సో అట్లా ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే మీకు ఎలా వస్తుంది. సో ఇప్పుడు తీసేస్తున్నాను చూడండి, నార్మల్. ఓకే, సో ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈ ఫ్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్. సో ఇక్కడ చూడండి రిలేటివ్ ఇచ్చారు. సో రిలేటివ్ అబ్సల్యూట్లో ఈ జెడ్ ఇండెక్స్ ఎలా ఉపయోగపడుతుంది, సో ఈ బాక్సెస్ ఎట్లా ఉన్నాయి, ఏ బాక్స్కి ఏది ఇండెక్స్ వాడారు, సో ఎక్కడ ఏది డిస్ప్లే అవుతుంది, ఏది ముందు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఇండెక్స్ 3 అనేది చూడండి ముందు డిస్ప్లే అవుతుంది. సో ఇండెక్స్ 3 అనేది గ్రే బాక్స్. సో గ్రే బాక్స్ అనేది అబ్సల్యూట్లో ఉంది. సో అబ్సల్యూట్లో ఉంది కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ జెడ్ ఇండెక్స్ దేంట్లో ఉందో చూడండి, జెడ్ ఇండెక్స్ 1. సో బ్లాక్ బాక్స్ రిలేటివ్లో ఉంది. సో రిలేటివ్ అంటే అర్థం ఏంటి, మనం ఏదైతే ఇక్కడ హైట్ విడ్త్ ఇచ్చామో సో దానికి తగ్గట్టుగా అది చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి మార్జిన్ పెరిగింది కదా, సో అట్లా అన్నమాట. సో అబ్సల్యూట్ అన్నాము. సో అబ్సల్యూట్ అంటే ఏం జరుగుతుంది. ఓకే, సో అట్లా మీకంతా మీకుగా మాడిఫై చేసి ఎక్కడ ఏది జరుగుతుందో అనేది మీకు తెలియాలి. సో నేను ఎందుకు ప్రతిదీ పోసకొచ్చినట్టు చెప్పి అట్లాగే మీకు వదిలేస్తున్నానంటే మీ యొక్క అనాలిసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేకపోతే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా లేకపోతే యూఐ డెవలపర్గా మీ అంతటి మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి, ఎవరో చెప్తే కాదు. సో అలా తెలియాలంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ కూడా అవగాహన ఉండాలి, అలాగే వర్క్ చేసి ఉండాలి. సో అప్పుడే మీరు దాంట్లోకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే, సో వితౌట్ జెడ్ ఇండెక్స్ ఉంది. సో వితౌట్ జెడ్ ఇండెక్స్ ఎలా ఉంది చూడండి, సేమ్ అదే కోడ్ బట్ గ్రీన్ కలర్ అనేది ఫ్రంట్ ఉంది. ఓకే, సో అట్లా. సో ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి, ఓవర్ఫ్లో. సో ఓవర్ఫ్లో ప్రాపర్టీస్ జస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్లా వస్తుంది. సో దీంట్లో కూడా కొన్ని ఓవర్ఫ్లో ఐటమ్స్ ఉంటాయి, విజిబుల్, హిడెన్, స్క్రోల్, ఆటో. సో ఇది ఈజీయే, జస్ట్ మీకు చూపించి వదిలేస్తాను అంతే. సో చూడండి ఓవర్ఫ్లో విజిబుల్ పెట్టామనుకోండి. సో ఓవర్ఫ్లో విజిబుల్ ఉంది. సో విజిబుల్ ఉంటే మీకు అది ఎక్కడి వరకు విజిబుల్ మీరు ఇక్కడ ప్రాపర్టీస్ ఇచ్చారో అక్కడ వరకే విజిబుల్ అవుతుంది. సో అట్లా కాకుండా ఆటో ఇచ్చారనుకోండి, ఒక స్క్రోల్ బాక్స్లో వచ్చేస్తుంది చూడండి. సో అట్లాగైనా స్క్రోల్ ఇచ్చినా సరే మీకు వస్తుంది. ఓకే, సో ఇట్లా అన్నమాట. సో ఈ ప్రాపర్టీస్ ఏంటంటే ఓవర్ఫ్లో అంటారు. సో ఇవి కూడా ఒకసారి చూడండి, హిడెన్ అయితే ఎట్లా ఉంటుంది, స్క్రోల్ అయితే ఎట్లా ఉంటాయి, ఆటో అయితే ఎట్లా ఉంటాయి, అన్నీ కూడా ఒకసారి చూడండి. సో ఫ్లోట్. సో కమింగ్ టు ద ఫ్లోట్, దీంట్లో కూడా లెఫ్ట్ రైట్ అన్న ఇన్హెరిట్ అని ఉంటాయి. సో ఈ ఫ్లోటింగ్ కూడా ఒకసారి చూద్దాం చూడండి. సో ఇది ఇమేజ్ ఫ్లోట్ రైట్ అన్నాము. సో ఇక్కడ లెఫ్ట్ వాడము.
సో మీకు కంటెంట్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది, ఇమేజ్ ఒక్క ఫ్లోటింగ్ లెఫ్ట్లోనే ఉంటుంది. సో దాన్ని తగ్గట్టుగా ఈ కంటెంట్ అంతా మారుతుంది. ఓకే, ఇన్హెరిట్ అన్నాం అనుకోండి. సో ఇన్హెరిట్ అంటే మొత్తం ప్రాపర్ లైన్ అంతా కూడా తీసేసుకుంటుంది అది. సో అట్లా ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి చూడండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇన్లైన్ బ్లాక్. సో ఇన్లైన్ బ్లాక్ కూడా కొంచెము మేజర్ రోలే ప్లే చేస్తుంది. సో మాకు ఎలాగో చూపిస్తాను చూడండి. సో డిస్ప్లే ఇన్లైన్ అన్నాం అనుకోండి. సో మీకు ఏదైతే మనం పర్టికులర్గా హైలైట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఇంకా చూడండి. సో ఇట్లా హైలైట్ అవుతుందన్నమాట ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో. ఓకే, సో అలాగే మనకి ఇన్లైన్ బ్లాక్ అన్నాం అనుకోండి, ఎంటైర్ రోని సెలెక్ట్ చేస్తుంది. ఇందాక మన ఇన్హెరిట్ ఎలాగో అట్లా అన్నమాట. ఓకే, మీకు ఆ డిఫరెన్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే అలైన్మెంట్లు మీకు ఆల్రెడీ HTMLలో చెప్పినవే. సో సెంటర్ అలైన్మెంటు అట్లా కొన్ని ఉంటాయి. సో అవి కూడా జస్ట్ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. టెక్స్ట్ సెంటర్ చేయడం ఎలా, టెక్స్ట్ అలైన్ సెంటర్. సో సెంటర్ బాక్స్ సెంటర్ ఉండాలి, అలాగే టెక్స్ట్ సెంటర్ ఉండాలి. సో అలాంటి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇలాగే ఇది కూడా మంచి కాంబినేటర్స్. ఇవి కూడా మీకు ఆల్రెడీ HTML డిస్కస్ చేసినవే. సో చైల్డ్ ఎట్లా ప్రాపర్టీస్ ఆల్రెడీ చూడండి HTMLలో ఆల్రెడీ. సో ఇట్లాగా మనకి డిఫైన్ చేసుకుంటే, సో ఈ ప్రాపర్టీస్ని ఏ ప్రాపర్టీ అంటారు, చైల్డ్ ప్రాపర్టీ. సో అట్లాగే చైల్డ్ సెలెక్టర్. సో ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తే ఆ యొక్క చైల్డ్ని మీరు ఎల్లో కింద చూపించమంటున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ పారాగ్రాఫ్ 3 ఎందుకు లేదో చూడండి. ఆల్రెడీ నేను HTMLలో చెప్పాను. సో ఇది చైల్డ్ కిందకి రాదు. ఓకే, ఇది వేరే సపరేట్ సెలక్షన్ పెట్టాము. బట్ ఈ డివ్కి ఈ పారాగ్రాఫ్కి చైల్డ్స్ ఈపీ పారాగ్రాఫ్ 4 అన్నమాట. ఓకే, సో ఏదైతే పేరెంట్ కిందకి రాదో సో దట్ ఈస్ కాల్డ్ చైల్డ్ సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ అలాగే ప్లస్ సింబల్. సో ప్లస్ సింబల్ అంటే తెలుసా ఆల్రెడీ అందరికీ. ఓకే, కలుపుకుంటే ఏదైతే మనం బయట బియాండ్ దట్ ఉందో సో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి సెలెక్ట్ అవుతుంది అనమాట. సెలెక్టర్ యూజ్ టు సెలెక్ట్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఆఫ్టర్ అనదర్ స్పెసిఫిక్ ఎలిమెంట్. సో ఏదైతే స్పెసిఫిక్ ఎలిమెంట్ ఉందో సో ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అలాగే జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. సిబ్లింగ్స్ అంటే తెలుసు కదా. సో సిబ్లింగ్స్ అంటే నథింగ్ బట్ తెలుగులో బంధాలు అంటారు కదా, సిబ్లింగ్స్, పిన్నమ్మ అలా సంథింగ్. సో ఆ యొక్క ప్రాపర్టీస్ని ఇక్కడ క్లియర్గా ఇస్తారు చూడండి. సో ద నెక్స్ట్ సిబ్లింగ్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్. సో నెక్స్ట్ దానికి అప్లై అవుతుంది. సో ఇక్కడ చూడండి 3కి 4కి అప్లై అయింది. ఓకే, నెక్స్ట్ దానికి అప్లై కాకుండా. ఓకే, సో అలాగే ఇవి కూడా జస్ట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పాను కాబట్టి స్కిప్ చేస్తున్నాను స్పీడ్గా. నెక్స్ట్ అట్లాగే సూడో క్లాసెస్. ఇవి కూడా తెలుసు, సెమీకోలన్, కాలన్. సేమ్ HTML ఏదైతే ఉంటాయో అవే ఉంటాయి దీంట్లో కూడా, పెద్ద మార్పే ఉండదు. హెచ్-ఓవర్, కలర్స్ ఇవన్నీ చెప్పాను, ఒకసారి రిమైండ్ చేసుకోండి. మీకు ఇక్కడ కూడా మీరు ఎక్కువ ట్రై చేస్తూ ఉంటే చూడండి హెచ్-ఓవర్ లింక్ పింక్. సో ఈ కలర్స్ అవి చేంజ్ చేసుకుంటే మీకు ఓకే. సో పింక్, సో అంటే హెచ్-ఓవర్ అవుతుంటే హాట్ పింక్ అని ఉంది. సో ఇక్కడ హెచ్-ఓవర్ అయితే మనకు బ్లూ కలర్ రావాలి చూడండి, బ్లూ కలర్. సో అట్లా ఈ యొక్క సూడో క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, కాలన్ రైట్. సో అట్లాగే దీంట్లో సూడో ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎలిమెంట్స్ కూడా అట్లా డబల్ సెమీకోలన్స్ ఉంటాయి. సో లైన్స్ ఏవి ఇవ్వాలి. సో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ. సో ఇది కూడా వెరీ ఇమేజెస్ చాలా బ్లర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒపాసిటీ అనేది. సో సింపుల్గా అది ఒపాసిటీ అనే ఒక ప్రాపర్టీ. సో మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ పర్టికులర్ సో ఆ యొక్క రేషియోని బట్టి మీకు ఆ బ్లర్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. 55 ఇచ్చామనుకోండి. ఓకే, సో అట్లా ఈ క్వాలిటీ అనేది మీరు తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఈ నావిగేషన్ బార్స్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇవేం లేదు, ఒక యూఏ ట్యాగ్, ఎల్ఐ ట్యాగ్ ఉపయోగించి మీకు సింపుల్గా కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హెచ్రఫ్, యాంకర్ ట్యాగ్, సో లిస్ట్ ఆఫ్ కాంటెంట్, సో ఎల్ఐ. సో ఇక్కడ మీకు ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అంటాం కదా. సో ఒకవేళ ఓఎల్ పెడితే
ఆర్డర్ లిస్ట్ కదా, సారీ 0 పెట్టాను, ఒక నిమిషం. సో ఆర్డర్ లిస్ట్ అంటే తెలుసు 1 2 3 4 అట్లా వస్తాయి. సో ఆర్డర్ వాల్యూ ఈక్వల్ టు అని ఇస్తే సో లోపల సెలక్షన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆల్ఫాబెట్ ఇచ్చినా లేకపోతే ఏ రోమన్ నెంబర్ ఇచ్చినా మీకు అట్లా చేంజ్ అవుతాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అని ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే డ్రాప్ డౌన్స్. సో ఈ డ్రాప్ డౌన్స్ కూడా మీకు నెక్స్ట్ సెషన్లో మీకు ఇవన్నీ చెప్తాను. సో ఇప్పటికి ఇవి ఇక్కడ సూడో క్లాసెస్ వరకు చూడండి. ఓకే, సో మోర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, మీకు 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 కాకుండా మీ నైబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీరు డిస్కస్ చేసుకున్నారనుకోండి, ఆ టాపిక్ ఎప్పటికీ మర్చిపోరు. అది చిన్నప్పటి నుంచి అందరూ చెప్తుందే, బట్ చదువుకునేటప్పుడు ఎవరికి అలా అర్థం కాదు, అలా ఎక్కదు కూడా. ఎప్పుడైతే మనం సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకుంటామో, మనకు జాబ్ కావాలి ఖచ్చితంగా అని పెట్టుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా అవన్నీ ఆల్రెడీ చెప్పినవే, బట్ మళ్ళీ చెప్పినప్పుడు ఇప్పుడు వింటాం, అప్పుడు వినం. సో రెండింటికి తేడా అదే. ఓకే, సో అందరికీ ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.